Alright guys, welcome back to Superbox. So today this video is for people and kids అంటే అందరి కోసం. సో ఇప్పుడు చాలామందికి మీకు గుర్తున్న ప్రకారంగా ఫిడ్జెట్ స్పిన్నర్స్ ఇట్లా డిఫరెంట్ ఫిడ్జెట్ టాయ్స్ అనేవి బాగా ట్రెండింగ్ అయ్యేటివి అప్పట్లో. అండ్ నేను కూడా బాగా ఫిడ్జెట్ స్పిన్నర్స్ అని బాగా కొనుక్కొని బాగా ఆడేటోడిని. అండ్ నా దగ్గర కలెక్షన్ ఉంటుండే. చాలా మందికి ఫిడ్జెట్ టాయ్స్ అనేది బాగా అడిక్షన్ అనేది స్టార్ట్ అయింది. సరే చూద్దాం ఈసారి మార్కెట్లో ఏమైనా ఉన్నాయంటే. సో నార్మల్‌గా ఫిడ్జెట్ టాయ్స్ అంటే ఏంటంటే ఫిడ్జెటింగ్ లైక్ ఒత్తడం, ఊకుకే ఎవరికైనా క్లికింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాయ్స్ వచ్చినాయి. యాజ్ ఐయామ్ గోనా రివ్యూ టుడే ఒక కొత్త టాయ్. అంటే ఐ డోంట్ నో వై ఐ బాట్ ఇట్, బట్ ఐ ఫెల్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దెన్ ఐ జస్ట్ బాట్ దిస్ వన్. ఐ డోంట్ నో వాట్ దిస్ ఈస్. దీన్ని రోటోబీ అంటారంట. దిస్ ఈస్ ద బాక్స్ దట్ ఐ హావ్ గాట్. Rotobi by Never Get Bored. I don't know what it is. Boost focus, multitask, fidget plus skill toy and stress buster. I don't know what it is. ఇక్కడ మాత్రం 1000 రూపీస్ ఉంది. నాకు 400 రూపీస్లో 480 ఎంతో పడింది. బట్ ఫర్ ఫిడ్జెట్ టాయ్ ఇట్ ఈస్ టూ మచ్. బట్ మీరు కొనాలనుకుంటే కొనండి. సో ఈ ట్రిక్స్ ఏంటంటే, ట్రిక్ 1 లైక్ ఇప్పుడు ఇది ఉంది. మనం జస్ట్ ఇట్లా రొటేట్ చేయొచ్చు, లేదా ఏం లేదు, జస్ట్ మనం ఇట్లా అన్నా రొటేట్ అవుతుంది, లేకపోతే ఇట్లా అన్నా రొటేట్ అవుతుంది. ఏంటంటే ఐ డోంట్ నో, నాకు ఈ గేమ్ది మెకానిజం ఏంటో తెలియదు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇది ఉంది, దీన్ని హోల్డ్ చేసుకొని ఇలా తిప్పచ్చు, లేదా ఇలా తిప్పచ్చు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. బ్లూ కలర్ అనుకున్నా కానీ నాకు ఈ ఆరెంజ్ కలర్ వచ్చింది. ఐ డోంట్ నో. సో ఏంటి అంటే, నేను దీన్ని తీసుకొని ఒక వన్ డే, 1 వీక్ కూడా కాదు, 5 days. ఇది స్ట్రెస్ బస్టరా అంటే కాదు. అంటే నాకైతే ఏం అనిపించలేదు. ఐ కీప్ ఆన్ రొటేటింగ్ లైక్ దిస్, లేకపోతే ఇట్లా రొటేట్ చేస్తా. కానీ నాకు దీన్ని చూస్తే అంత స్ట్రెస్ బస్టర్ కాలేదు. దీన్ని స్ట్రెస్ బస్టర్ ఎందుకు అంటారు నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రిక్, వాళ్ళు ఏమన్నారు, ఈ రెండింటిని పట్టుకొని ఇట్లా తిప్పన్నారు అంతే. జస్ట్ ఇట్ ఈస్ ఇది ఏంటంటే ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అన్నారు. బట్ ఐ డోంట్ నో అసలు. అంటే నేనేమో అప్పుడు నార్మల్గా ప్రతి ఫిడ్జెట్ టాయ్ నన్ను ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చేసేది, కానీ ఇదేమో చేయట్లేదు. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ దిస్ టాయ్. దీనికి 2 పెట్టిండు, ఇట్లా అంటే తిరుగుతుంది, లేదా ఇట్లా అంటే తిరుగుతుంది. దీనికి 500 అయింది. సో వాట్ ఈస్ ద యూనిక్ స్పెషాలిటీ ఇన్ ఇట్? అసలు ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది తిప్పుతా, లేకపోతే ఇట్లా రొటేట్ చేస్తా, లేకపోతే అంతే. అంతకు మించి ఇందులో ఏముందని దీనికి 500 రూపీస్ పెట్టి అంతా అమ్మడం అంటే, అఫ్కోర్స్ ఏదైనా వస్తువు అనుకుంటే మనకి మనసులో ఒక స్వీట్ స్పాట్ అనేది క్రియేట్ చేస్తుంది, నేను కాదనా. బట్ వై ఇస్ దిస్ ఇస్ ఫిడ్జెట్ టాయ్? దీన్ని ఎందుకు ఫిడ్జెట్ స్పిన్నర్స్, ఫిడ్జెట్ టాయ్స్ ఏంటంటే, మనము ఒక మెచ్యూర్ ఏజ్కి వచ్చిన తర్వాత మనం ఆడితే వాళ్ళకి తెలియదు. అంటే లైక్ ఏదో చేతిలో ఏదో ఒత్తుకుంటున్నాడు, ఏదో ఇది చేసుకుంటున్నాడు అనుకుంటారు. అంటే బయట ఇప్పుడు ఎక్కడైనా మనం ఇట్లా ఫిడ్జెట్ చేసుకున్నా, ఒత్తుకున్నా, ఏదైనా చేసుకున్నా జనాలకు తెలియదు, వాడు ఏదో టైంపాస్కి స్టైల్గా ఉంటుంది అని అనుకుంటాను. నార్మల్గా ఫిడ్జెట్ టాయ్స్ ఎప్పుడైనా లోకి ఉండాలి. ఇట్లా కనిపించినాయి అనుకో, ఏంద్రా పిల్లలు ఆడుకునే బొమ్మలతో ఆడుకుంటున్నాం అంటారు. ఇప్పుడు నేను ఇది కొనుక్కున్నా, ఇంట్లో కూర్చొని తిప్పుకోవడం తప్పితే బయట తీసుకెళ్ళి ఆడలేను. బట్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అన్నారు. అండ్ రివ్యూస్లో, అమెజాన్ రివ్యూస్లో 4 స్టార్ ఎంతో ఇచ్చారు. అండ్ ఆల్సో కింద వాళ్ళు మన ఏజోలే, నా ఏజోలే ఇట్లా పెట్టి వీడియోస్ పెడుతున్నారు, ఇట్లా పెట్టి ఆడుతున్నారు, నాకు స్ట్రెస్ రిలీఫ్ అయింది అంటున్నారు. రేయ్, ఇలా ఏం స్ట్రెస్ రిలీఫ్ ఉందిరా? నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? ఇట్ ఈస్ తిప్పితే తిరుగుతుంది, ఏదో మాట్లాడేటప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇట్లా అనుకోవచ్చు అంతే. అదర్ దెన్ దాట్ ఐ డోంట్ నో. గిర్గిట్ టాయ్సా? అరే మీరు చెయ్యండి రా, ఫిడ్జెట్ టాయ్స్ మంచిగా చేయండి. అండ్ నా దగ్గర బర్గ్లరీ అని ఒకటి ఉండేది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అదో మూవీలో లైక్ బాల్ బేరింగ్స్ ఉంటాయి, థ్రెడ్ ఉంటుంది, మనం దాన్ని ఇలా చేస్తూ ఆడతాం. అదొక బెస్ట్ ఫిడ్జెట్ టాయ్ నన్ను అడిగితే. అది నన్ను చాలా కన్విన్స్ చేసింది, నేను కొనుక్కున్నా. అండ్ అట్లా కొన్ని ఉన్నాయి. బట్ ఇది ఎందుకురా అంటే, నేను క్రిటిసైజ్ చేస్తలేను, వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఏమి అంటలేను. బట్ ఐ డోంట్ నో. సరే అదంతా పక్కన పెట్టేసి, ఇది కొనచ్చా లేదా అంటే ఐ డోంట్ నో. ఫిడ్జెట్ టాయ్ సిస్టమ్ ఉంటే కొనుక్కోండి. మేబీ ఐ కీప్ ఎ డిస్క్రిప్షన్ ఆర్ ఐ కీప్ ఎ లింక్ డౌన్ బిలో. మీకు ఇది నచ్చితే. వేరే ఫిడ్జెట్ టాయ్స్ అంటే మళ్ళీ ఆ ఫిడ్జెట్ స్పిన్నర్ అట్లాంటివి కొనుక్కోండి, ఇక మీ ఇష్టం. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ దట్ ఫెల్ట్ అబ్సల్యూట్ వేస్ట్ ఫర్ మీ బయింగ్ ఇట్. ఐ డోంట్ నో, 450 ఎంతో పెట్టి కొన్నా. ఐ డోంట్ నో, చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇట్లాంటి ఏమైనా ఫంకీ అండ్ క్రీపీ టెక్ ఏమైనా ఉంటే ఐఎమ్ గోనా కీప్ పోస్టింగ్ ఇట్. అండ్ దిస్ ఛానల్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ tech videos but also stuff like this.
It's like weird tech. Okay, that's it all, guys. We'll meet again in the next video. Take care, guys, and also happy Kartika Purnami.